అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం మొదలు పెట్టుకుందామా? మొదటిసారిగా వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ముందుగానే. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. మనకు ఉపయోగపడే విషయం ఇది. దాన్ని మరింత లోతుల్లోకి తెలుసుకొని మన జీవితాన్ని, మన పిల్లల భవిష్యత్తును మార్చుకుందాం. మొదలు పెట్టుకుందాం. బాంధవ్యాల రహస్యం. మారీ డైమండ్, ఫెంగ్ షూయి సలహాదారు, గురువు, వక్త. రహస్యం అంటే మనమే మన ప్రపంచానికి సృష్టికర్తలమని అర్థము. మనం కోరుకునే ప్రతి కోరిక మన జీవితాల్లో ప్రత్యక్షంగా అగపడుతూ ఉంటుంది. అందువల్ల మన కోరికలు, ఆలోచనలు, అనుభూతులు ఎంతో ప్రధానమైనవి. ఎందుకంటే అవి వ్యక్తమవుతాయి కనుక. ఒకనాడు నేను ఒక కళాదర్శకుడు, సుప్రసిద్ధ చలనచిత్ర నిర్మాత ఇంటికి వెళ్ళాను. ఆయన ఇంట్లోని ప్రతి మూల నగ్నంగా ఉన్న ఒక యువతి యొక్క అందమైన చిత్రం ఉంది. ఆ చిత్రాలన్నింటిపైన తెరలు కప్పబడి ఉన్నాయి. ఆ చిత్రాల్లోని వనిత నిన్ను నేను చూడను అని అంటున్నట్లు మనల్ని అక్కడి నుంచి మళ్లించేటట్లు ఉంది. నేనాయనతో, మీ ప్రేమ వ్యవహారంలో మీకు ఇబ్బందులు ఎదురైనట్లున్నాయే అన్నాను. మీకు యోగదృష్టి ఉందా అని ఆయన నన్ను అడిగారు. లేదు, కానీ చూడండి, 7 చోట్ల అదే స్త్రీమూర్తి రూపాలున్నాయి అన్నాను. అందుకాయన, ఎందుకంటే ఆ రకం చిత్రం అంటే నాకెంతో ఇష్టం, నేనే స్వయంగా చిత్రించాను అన్నాడు. అది మరింత ఘోరం. ఎందుకంటే మీ సృష్టిని, సృజనాత్మక ప్రతిభను ఒక్కదానిలోనే పెట్టారు అన్నాను. ఆయన ఎంతో అందంగా నవ్వారు. ఆయన చుట్టూ ఎంతోమంది నటీమణులు ఎప్పుడూ ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన చేసే పని అదే కనుక. అయినా ఆయనకు ఎటువంటి ప్రేమ వ్యవహారమూ లేదు. నేను ఆయనను మీకేం కావాలి అని అడిగాను. వారానికి 3 అమ్మాయిలతో డేట్ చెయ్యాలని ఉంటుంది అని సమాధానం ఇచ్చాడతను. సరే, చిత్రించండి, మిమ్మల్ని 3 స్త్రీలతో చిత్రించండి. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఖాళీ జాగాలో ఆ చిత్రాలను వేలాడదీయండి అన్నాను. 6 నెలల తరువాత ఆయన్ని చూశాను. మీ ప్రేమ జీవితం ఎలా ఉంది అని అడిగాను. గ్రేట్, ఎందరో స్త్రీలు నన్ను పిలుస్తూ ఉంటారు, నాతో డేట్ చెయ్యాలనుకుంటారు అన్నాడు. ఎందుకంటే అదే మీ కోరిక కనుక అని చెప్పాను. ఆయన నాతో, నాకు ఇప్పుడెంతో ఆనందంగా ఉంది. కొన్నేళ్లు నాకు డేట్ అంటూ దొరకలేదు. ఇప్పుడేమో వారానికి 3 డేట్ చేస్తున్నాను. నా కోసం వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకుంటున్నారు అన్నాడు. అది మీకు మంచిదే కదా అన్నాను. అప్పుడు ఆయన, నేను నిజంగా జీవితంలో స్థిరపడాలనుకుంటున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, నాకిప్పుడు రొమాన్స్ కావాలి అన్నాడు. సరే, అయితే దానినే చిత్రంగా గీయండి అని సలహా ఇచ్చాను. ఆయన ఒక అందమైన ప్రేమ సంబంధాన్ని చిత్రించాడు. 1 సంవత్సరం తరువాత ఆయన పెళ్ళయింది. ఆయన ఇప్పుడెంతో ఆనందంగా ఉన్నాడు. ఇదంతా ఎందువల్ల అంటే ఆయన మరో కోరికను బయటకు వెల్లడి చేశాడు. ఆ కోరికను కొన్ని సంవత్సరాలుగా తనలో దాచుకున్నాడు. ఆ కోరిక తీరలేదు. ఎందుకంటే అది వ్యక్తీకరింపబడలేదు. ఆయన యొక్క బాహ్య స్థాయి, ఆయన ఇల్లు, ఆయన కోరికను అన్ని సమయాల్లోనూ వ్యతిరేకించింది. కాబట్టి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే మీరు దానితో ఆడుకోవటం మొదలు పెట్టండి. అంతే. రహస్యం బోధనలను ఫెంగ్ షూయి ఎలా ప్రతిబింబిస్తుందన్న దానికి మారీ డైమండ్ క్లయింట్ కథ ఒక అద్భుతమైన ఉదాహరణ. మనం మన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చినప్పుడు మన ఆలోచనలు ఎంత శక్తివంతంగా సృష్టిస్తాయన్న దానికి ఇది విశదీకరిస్తుంది.
మనం తీసుకునే ఏ చర్యకైనా ఒక ఆలోచన ఆ చర్యకు ముందుగా ఉండాలి. మన మాటలలోని పదాలను ఆలోచనలు సృష్టిస్తాయి. మనం అనుభూతి చెందే భావాలను సృష్టిస్తాయి. మన చర్యలను కూడా ఆలోచనలే సృష్టిస్తాయి. చేతలు ప్రత్యేకంగా శక్తివంతంగా ఉంటాయి. ఎందుకంటే మనం ఆ పనులు చేయడానికి కారణభూతమైన ఆలోచనలే అవి కావడం వల్ల. మనలో అంతర్గతంగా ఉన్న ఆలోచనలేమిటో మనకు తెలియకపోవచ్చు. కానీ మనం చేపట్టిన చర్యలకేసి చూసినప్పుడు మనం ఆలోచించినదేమిటో మనకి తెలుస్తుంది. ఫిలిం నిర్మాత కథలో ఆయన మనసులోని ఆలోచనలు ఆయన చేసే పనులలోనూ పరిసరాలలోనూ ప్రతిబింబించాయి. ఆయన ఎందరో స్త్రీల చిత్రాలను చిత్రించాడు. వారంతా ఆయనకు దూరంగా వెళ్ళిపోయారు. ఆయన అంతర్గత ఆలోచనలేమిటో మీరు గ్రహించారా? ఇంకా మరికొంతమంది స్త్రీలతో డేట్ చెయ్యాలని ఆయన బయటకి అనుకుంటున్నప్పటికీ ఆయన అంతర్గత ఆలోచనలు దానిని ఆయన చిత్రాలలో ప్రతిఫలింపచెయ్యలేదు. ఉద్దేశపూర్వకంగా తన చర్యలను మార్చుకోవడం వల్ల తనకి ఏం కావాలో దానిపై తన మొత్తం ఆలోచన కేంద్రీకరించడానికి అది కారణమయ్యింది. ఆ చిన్న మార్పుతో ఆయన తన జీవితాన్ని చిత్రించగలిగాడు. ఆకర్షణ సిద్ధాంతం ద్వారా దానికి అస్తిత్వాన్ని కలిగించగలిగాడు. మీరు దేన్నైనా మీ జీవితంలోకి ఆకర్షించదలుచుకుంటే మీ కోరికలను మీ చర్యలు వ్యతిరేకించకుండా చూడండి. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణను మైక్ డూలీ ద సీక్రెట్లో పాల్గొన్న గురువు తన ఆడియో కోర్స్ లీవరేజింగ్ ద యూనివర్స్ అండ్ ఎంగేజింగ్ ద మ్యూజిక్లో ఇచ్చాడు. అదొక మహిళ కథ. ఆమె తన జీవితంలోకి ఒక అద్భుతమైన సహచరుడిని ఆకర్షించాలనుకుంది. అందుకోసం సరైన పనులన్నీ చేసింది. అతను ఎలా ఉండాలని తను కోరుకుందో ఆ విషయంలో సరైన అవగాహనకొచ్చింది. ఆయన గుణగణాలను వివరంగా రాసిపెట్టింది. ఆయనని తన జీవితంలో ఊహించుకుంది. అవన్నీ ఆమె చేసినప్పటికీ ఆయన అయిపులేడు. అప్పుడు ఒకనాడు ఆమె ఇంటికొచ్చి తన కారును గ్యారేజ్ మధ్యలో పార్కు చేసింది. ఒక్కసారి ఎగఊపిరి తీసుకుంది. తన చర్యలు తను కోరుకున్న వాటిని వ్యతిరేకిస్తున్నట్లు ఆమె గ్రహించింది. గ్యారేజ్ మధ్యలో తన కారుంటే తన పర్ఫెక్ట్ పార్ట్నర్ కారుకు చోటు ఉండదు కదా. తను కావాలనుకున్నది తనకు దొరుకుతుందని ఆమె నమ్మడం లేదన్న విషయాన్ని ఆమె చర్యలు శక్తివంతంగా ప్రపంచానికి తెలియచేస్తున్నాయి. కాబట్టి ఆమె తక్షణం తన గ్యారేజ్ను శుభ్రం చేసి తన కారును ఒకవైపుగా పార్కు చేసి తన ఊహాసుందరుడి కారు కోసం తగినంత జాగాను మరోవైపు విడిచిపెట్టింది. తర్వాత ఆమె తన పడక గదిలోకి వెళ్ళి బీరువాను తెరిచింది. దానిలో నిండుగా ఆమె బట్టలున్నాయి. తన సహచరుడిని బట్టలకు అందులో జాగా లేదు. అందుకే ఆమె తన బట్టలను కొన్నింటిని తీసివేసి కొంత జాగా ఏర్పరిచింది. తన మంచం మీద మధ్య జాగాలో పడుకునేది. కానీ ఆమె పక్క మీద తన వైపు పడుకోవడం ప్రారంభించింది. తన సహచరునికి చోటు కల్పించింది. విన్నారు కదా. రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకొస్తాను. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.